ఆహా! నేనేదో అతని కెరియర్ మీద మీరు విశ్లేషిస్తారని కాదు సార్. అంటే మనం ఒక సినిమా హిట్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ హీరోకెళ్తాయి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు గానీ, తరుణ్ గారు గానీ వీళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతారు. వీళ్ళు సాలిడ్ హిట్స్ పడినాయి అనుకుంటాం. ఎందుకో తెలియకుండా వేరియస్ రీజన్స్ వల్ల ఫ్లై ఆఫ్ అవ్వవు కెరియర్స్. సో వాటి గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో మేము అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మాట్లాడే కంటే మీరు విత్ ఇన్ ద ఇండస్ట్రీ వాళ్ళతో కలిసి వర్క్ చేశారు కాబట్టి మీరేమనుకుంటున్నారని తెలుసుకోవాలని తప్ప వాళ్ళని గురించి ఏదన్నా మనం తక్కువ చేద్దామని కాదు. మనం ఏమనుకుంటాం జనరల్గా ఇంకా బాగుండాల్సిందే అని అనుకుంటాం, లేకపోతే బాగోలేదని చిన్న బాధ ఉంటుంది. అది కామన్, అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ సంబంధం లేని మీకే ఆ డౌట్ వచ్చి మీరు ఆ క్వశ్చన్ అడగాలన్నప్పుడు తనతో కలిసి పని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ అదే నేను చెప్తాను కదా, ఇప్పుడు మీరే కాదు జర్నలిస్టులు ఎవరైనా అంటే ఎందుకు కొన్ని క్వశ్చన్స్ వేస్తారో నాకు ఇప్పటికే అర్థం కాదు. రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ సొసైటీకి కానీ యంగ్స్టర్స్కి కానీ ఎడ్యుకేటివ్గా ఉండే క్వశ్చన్స్ బోల్డ్ ఉంటాయి. అవన్నీ వదిలేసి తరుణ్ అనుకున్నంత రాలేదు, తరుణ్ ఆర్తి అగర్వాల్కి రిలేషన్ ఏంటి, మీ సినిమా చేశాడు కదా, లేకపోతే రైడ్ చేశాడు అతను ఎందుకు ఫ్లేర్ ఇవన్నీ కూడా జనానికి అంటే మీరు మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సార్ మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. మేమేంటంటే ఇక్కడ తరుణ్ లేకపోతే తన తర్వాత చాలామంది యంగ్ హీరోస్ వచ్చి ఉంటారు. మీరు చెప్పే ఆన్సరు వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమోనండి, అంతే తప్ప వాళ్ళకి ఆల్రెడీ ఇంకేం ఉపయోగపడుతుంది వాళ్ళకి కాదు సార్. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు మనకేంటంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ కౌంట్స్ సార్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటేనే చాలామంది ఉపయోగం. అది వాడికి ఎక్స్పీరియన్స్ వరకు అయ్యేలాగా ఆగాలంటే జీవితం అయిపోవచ్చు. మనం బుక్స్ చదివినా లేకపోతే నేను అనేది క్వశ్చన్ ఉందనుకోండి, కొన్ని అదే క్వశ్చన్ మీరు యంగ్స్టర్స్ చాలామంది ఒకటి సినిమా 2 సినిమాలతోటే ఆగిపోతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందే అని అంటే నేను ఏదైనా చెప్పగలను. పర్టికులర్ పర్సన్ని పేరు ఎత్తి మాట్లాడితే నేను ఏం చెప్పాలి అతని గురించి? అతనికి డిసిప్లిన్ లేదని చెప్పాలా, లేకపోతే అతని డెడికేషన్ లేదని చెప్పాలి? ఏం చెప్పాలి? నేను ఎలా చెప్తాను అతని గురించి? నేననేది మా ఉద్దేశం నేను సార్, ఒక ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు సార్, ఒక సక్సెస్ వరకు రీచ్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళిద్దరికి మధ్య తేడా ఉంటుంది. మనం ట్రై చేస్తున్న వాళ్ళకి చెప్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో ప్రీచిగా ఉంటుంది. మనం ఆల్రెడీ సక్సెస్ అయ్యారు వీళ్ళకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. తరుణ్కి కానీ తనీష్కి కానీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. మేము ఎక్స్పెక్ట్ అంటే మేము ఆ సినిమాలు చూసినప్పుడు అనుకున్నాం మంచి నటులు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు వీళ్ళు అని అనిపించింది. బట్ అది జరగనప్పుడు ఏమేమి ఉంటుంది రీజన్ అనేది? అంటే ఏం లేదండి, మామూలు జనరల్గా క్లాస్ మూవీస్, లవ్ స్టోరీస్ ఈ చేసేవాళ్ళ కంటే కూడా మాస్ మూవీస్ చేసేవాళ్ళకి స్పాన్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సిద్ధార్థ్ ఉన్నాడు, ఆయన మంచి యాక్టర్. ఉదయ్ కిరణ్, తరుణ్, తనీష్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ ఏం చెడగొట్టరు కదా, బాగా చేస్తారు. బట్ ఆ సినిమాలకి తీసేది తక్కువ. మామూలు ఆ లవ్ సబ్జెక్టులు కోకొల్గా వచ్చేస్తున్నాయి. కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, కొత్త హీరోలను పెడుతున్నారు. బీభత్సంగా వచ్చే దాంట్లో ఇంకా ఏవో అద్భుతమైన స్టోరీ, అద్భుతమైన పాయింట్ వస్తే తప్ప వాటికి ఆదరణ అనేది తగ్గింది. మీరు చూడండి, డైరెక్టర్స్లో మాస్ సినిమాలు చేసిన వాళ్ళకి ఉండే స్పాను క్లాస్ సినిమాలు చేసిన వాళ్ళకి ఉండదు. సో అది మెయిన్, అది ప్రాబ్లమా అంటే ప్రాబ్లం కాదు. అందరూ మాస్ సినిమాలు చేయలేరు కదా. అవును సార్. కొంతమంది క్లాస్ సినిమాలు చేస్తారు. అవి కూడా ఇప్పటికీ కూడా 8 వసంతాలని ఇంకోటని వస్తూనే ఉన్నాయి. ఫీల్ గుడ్ మూవీస్ రీజనబుల్గా ఆడుతూనే ఉన్నాయి. అవి 100కి ఒక 5-6 ఆడుతూ ఉంటాయి. ఈ మాస్ సినిమాలు ఒక 20 తీస్తే దాంట్లో 10-15 సక్సెస్ అవుతూ ఉంటాయి. బిజినెస్లు కూడా అవుతూ ఉంటాయి. రేషియో కూడా. ఓకే. అంటే లవర్ బాయ్ అనే ఇమేజ్ అంత సేఫ్ గేమ్ కాదు. సేఫ్ గేమ్ అని కాదు, నేనేది లవర్ బాయ్ అనే ఇమేజ్ కాంపిటీషన్ ఎక్కువ. చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, అదే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బాయ్ నెక్స్ట్ డోర్ ఇలాంటి పదాలకి కాంపిటీషన్ ఎక్కువ. ఎందుకంటే అందరూ ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని హీరోలు చేస్తారు.
మామూలు ఏమాత్రం బాగున్నా నేను హీరో అవుతాను ట్రై చేసేవాళ్ళు ఉంటారు. సో నెంబర్ ఆఫ్ హీరోస్, నెంబర్ ఆఫ్ కథలతోటి వస్తూ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ.